ప్రజాస్వామ్యంలో నోరున్నవారు కొందరైతే సైలెంట్ గా బాధపడేవారు కొందరు. మాంసం తినే జనాలు జంతు ప్రేమికులుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇది పరిష్కరించాల్సిన సమస్య. కుక్కల దాడిలో పిల్లలు చనిపోతూ ఉన్నారు. సో స్టెరిలైజేషన్ చేయడం అన్నది రేబీస్ వ్యాప్తిని ఏమాత్రం ఆపే పరిస్థితి లేదు. WHO లెక్కల ప్రకారం సంవత్సరానికి 305 మరణాలు జరుగుతున్నాయి. చనిపోతున్న వారిలో మెజారిటీ 15 ఏళ్ల లోపు వారే ఉన్నారు. ఎవరు కూడా జంతువుల్ని ద్వేషించరు, కానీ కుక్కల్ని చంపాల్సిన అవసరం లేదు, వాటిని వేరు చేయాల్సిన అవసరం ఉంది అన్నది తుషార్ మెహతా వాదన. తల్లిదండ్రులు పిల్లల్ని ఆడుకోవడానికి బయటికి పంపించలేని పరిస్థితి నెలకొంది అన్నది తుషార్ మెహతా వాదన. ఇక NGOల తరపున న్యాయవాదిగా ఉన్న కపిల్ సిబల్ వాదన ఏంటో చూద్దాం. చట్టాన్ని ఉల్లంఘించాలని కోర్టే చెబుతూ ఉండడం తొలిసారి నేను వింటున్నాను అంటున్నారు కపిల్ సిబల్. కోర్టు ఆదేశాలని పాటించాల్సింది అసలు ఎవరు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కుక్కల కోసం షెల్టర్ హోమ్లు ఎక్కడున్నాయి? డబ్బులు బొక్కేశారు, షెల్టర్ హోమ్ల నిర్మాణం మాత్రం పూర్తిగా మర్చిపోయారు. స్టెరిలైజేషన్ తర్వాత కుక్కలు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి కపిల్ సిబల్ ప్రశ్నిస్తున్నారు. ఆహారం కోసం కుక్కలు ఎగబడే ప్రమాదం ఉంది కాబట్టి అన్ని లక్షల కుక్కలు ఒకే చోట చేరితే అప్పుడు పరిస్థితి ఏంటి? వాటిని కూడా ఊహించుకున్నారా, అంచనా వేశారా అని చెప్పి కపిల్ సిబల్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం తీర్పునైతే రిజర్వ్ లో పెట్టింది. దీంతో ఇప్పుడు ఆ తీర్పు పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు వాదనల అనంతరం త్రిసభ్య ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసింది అన్నది ప్రస్తుతం మనం చూద్దాం. సో త్రిసభ్య ధర్మాసనం మనకి ఇక్కడ కనిపిస్తున్నారు, ముగ్గురు జడ్జిలు. వాళ్ళు ఏం చెప్పారు? ఒకవైపు మనుషులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, లెట్స్ మూవ్ ఆన్. ఇంకొక వైపు జంతు ప్రేమికులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. సో కుక్కల వల్ల మనుషులు ఇబ్బందులు పడుతున్న విషయం మనకు తెలిసిందే, ఏ స్థాయిలో కుక్కలు పీక్కు తింటున్నాయో. కానీ జంతు ప్రేమికులు మాత్రం వాటి గురించి ఆలోచిస్తున్నారు. దీనికంతటికీ అధికారుల వైఫల్యమే కారణం. ఎందుకంటే వాళ్ళు సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు, పరిష్కారం ఎప్పుడో లభించుండేది అని. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ కేసులో తీర్పుని రిజర్వ్ లో ఉంచుతున్నాము. సో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుని తాము ప్రస్తుతం అయితే రిజర్వ్ లో ఉంచుతున్నామని చెప్పి త్రిసభ్య ధర్మాసనం తాజాగా చెప్తోంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా తీర్పుని ఈ కేసులో తాము రిజర్వ్ లో పెడుతున్నామని చెప్పి త్రిసభ్య ధర్మాసనం చెప్పింది. సో ఇది త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుతానికైతే హోల్డ్లో పెట్టింది. కానీ తీర్పు ఏ రకంగా ఇస్తుంది అన్నది ఇంకా అర్థం కాని విషయము. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ తీర్పు రిజర్వ్ లో ఉంటుంది అన్నది త్రిసభ్య ధర్మాసనం చెబుతున్న విషయం. వీధుల్లో కుక్కల బెడద, కుక్క కాటు, రేబీస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం జస్టిస్ JB పార్థివాలా, జస్టిస్ R మహాదేవన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ద్విసభ్య ధర్మాసనం ఏం చెప్పింది అన్నది ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాము. ఒకటి, ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించకూడదు. సింపుల్గా చెప్పేశారు, కుక్కలు అన్నవి కనిపించకూడదు ఢిల్లీ వీధుల్లో. 8 వారాల్లోపు వీధి కుక్కల్ని షెల్టర్స్కి పంపించేసేయాలి, షెల్టర్ హోమ్స్కి వాటన్నింటినీ కూడా తరలించాలి అని చెప్పారు. అలాగే స్టెరిలైజేషన్ తర్వాత కూడా వాటిని వీధుల్లోకి వదలడానికి వీల్లేదు అని చెప్పింది ద్విసభ్య ధర్మాసనం. ఈ చర్యలకి అడ్డుపడే సంస్థలపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఏ NGOలు అయితే కుక్కల తరపున పోరాటం చేస్తూ ఉన్నాయో ఈ చర్యలకి అవి విఘాతం కలిగించే అవకాశం ఉంది కాబట్టి వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పింది. అలాగే రేబీస్తో ప్రాణాలు కోల్పోయిన వారిని జంతు ప్రేమికులు మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతారా, ప్రాణాలు కోల్పోయిన వారిని అని చెప్పి క్వశ్చన్ చేసింది ధర్మాసనం. జంతు ప్రేమికుల పిటిషన్లను తాము పరిగణించే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా చాలా కరాఖండిగా చెప్పేసింది ధర్మాసనం. ఏ తరహా సెంటిమెంట్లను కూడా తాము ఎంకరేజ్ చేయము, అప్రిషియేట్ చేయము, అనుమతించబో అని చెప్పింది. నిబంధనలను పక్కన పెట్టి పనిలోకి దిగండి, ముందు కుక్కల్ని నియంత్రించండి, ఒక్క కుక్క కూడా కనిపించడానికి వీల్లేదని చెప్పి తేల్చి చెప్పేసింది. ఇది మా కోసం తీసుకుంటున్న నిర్ణయం కాదు, ప్రజల ప్రయోజనాలే ఇందులో తమకి ప్రధానం అని చెప్పి చాలా క్లియర్గా ద్విసభ్య ధర్మాసనం క్లియర్ కట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్థివాలా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరగా ఇందుకోసం ఇప్పటికే ఒక ప్రదేశాన్ని గుర్తించారు అని కూడా చెప్పారు ఆయన. జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడంతో ఆ పనులు నిలిచిపోయాయి అని న్యాయస్థానానికి వివరించారు. దీంతో ఆగ్రహించిన జస్టిస్ పార్థివాలా ఆ జంతు ప్రేమికులందరూ కలిసి రేబీస్తో ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలుగుతారా అని ప్రశ్నించారు.
వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా ఎవ్వరికి అనుమతి ఇవ్వొద్దు అని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వాదనల్ని మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని, శునక ప్రియుల పిటిషన్లని పట్టించుకోబోమని బెంచ్ స్పష్టం చేసింది. అసలు కోర్టు ఎందుకు ఇంత సీరియస్ గా రియాక్ట్ అయిందో తెలుసా? రోజుకి 2000 మందిని ఖర్చు చేస్తున్న ఈ వీధి కుక్కలు, ఈ 2000 మంది అనే లెక్క దేశవ్యాప్తంగా కాదు, ఒక ఢిల్లీలో మాత్రమే. ఇక దేశవ్యాప్తంగా ఊహించుకోండి లెక్క ఎలా ఉంటుంది. ఈ లెక్కన దేశవ్యాప్తంగా ఎంతమంది ప్రతిరోజు వీధి కుక్కల బారిన పడుతున్నారో తెలుసా? అలాగే మనం క్యాల్కులేట్ చేస్తే దాదాపు 10,000 మంది, అది కూడా ఒక్క రోజులో మనం మాట్లాడుకుంటుంది. అంటే ఏడాదికి 37 లక్షల మంది వీధి కుక్కలతో కరిపించుకుంటున్నారు, తీవ్రంగా గాయపడుతూ ఉన్నారు. పరిస్థితి ఇంత సీరియస్ గా ఉంది కాబట్టి వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతున్న కొన్ని షాకింగ్ విషయాలను కూడా మనం ప్రస్తావించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా రేబీస్ మరణాలతో ఎక్కువ మంది చనిపోతున్నది మన భారతదేశంలోనే. కుక్క కరిస్తే వచ్చేది ఈ రేబీసే. సో ప్రపంచవ్యాప్తంగా రేబీస్ వైరస్ సోకి 100 మంది చనిపోతూ ఉంటే అందులో 36 మంది ఇండియాలోనే ప్రాణాలు వదులుతున్నారు అని చెప్పి WHO చెప్తోంది. అందులో కూడా మన దేశంలో రేబీస్ వ్యాక్సిన్ల సరఫరా తక్కువ, పైగా 1-2 సూది మందులతో అయ్యేది కాదది. మరి ఏడాదికి 37 లక్షల మందిని వీధి కుక్కలు కరిచేస్తూ ఉంటే అన్నేసి డోసులు ఉత్పత్తి అవుతున్నాయా మన దగ్గర? ఇది పెద్ద ప్రశ్నే. దానివల్లే రేబీస్తో 100 మంది చనిపోతూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ చూస్తే 8 వారాల్లో వీధి కుక్కలన్నిటినీ కూడా షెల్టర్లో పెట్టేయాలి. దేశవ్యాప్తంగా కాదు, ఒక్క ఢిల్లీ NCRలోనే, నేషనల్ క్యాపిటల్ రీజన్లోనే పెట్టాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. మరి ఇది సాధ్యం అవుతుందా? రఫ్గా లెక్కేసినా సరే ఢిల్లీ NCRలో కనీసం 10 లక్షల వీధి కుక్కలుంటాయి. వీటన్నిటికీ తలదాచుకునే చోటు ఇవ్వాలి అంటే కనీసం 3000 షెల్టర్లు కట్టాల్సి ఉంటుంది. పైగా 8 వారాల్లో 10 లక్షల కుక్కల్ని పట్టుకోవడం కూడా సాధ్యమవుతుందా? అంతేకాదు, ఆ కుక్కల్ని పట్టుకోవడానికి కనీసం 500 కుక్కల వ్యాన్లు కావాల్సి ఉంటుంది. అసలు 10 లక్షల కుక్కల్ని పట్టుకునేంత సిబ్బంది మన దగ్గర ఉన్నారా? ఇది కూడా పెద్ద ప్రశ్నే కదా. సరే, ఇవన్నీ సాధ్యమే అనుకుందాం. ఆ 3000 షెల్టర్లలో ఉండే 10 లక్షల కుక్కల బాగోగులు, వాటికి 3 పూటల తిండి, క్లీనింగ్ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి వాటన్నిటికీ 1,50,000 మంది సిబ్బంది అవసరం ఉంటుందని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. అంతమంది పని వాళ్ళని నియమించగలుగుతామా? వాటిని కాపాడడానికి అయ్యే ఖర్చు దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు అని స్వయంగా కేంద్ర మంత్రి మేనకా గాంధీనే చెప్పారు. 15,000 కోట్లు అంటే మాటలా? అంతంత ఖర్చు పెట్టి వీధి కుక్కల్ని సాకుతుందా ఏ ప్రభుత్వమైనా? సో అప్పుడిక కనిపించే ఆప్షన్ ఏంటి? వీధి కుక్కల్ని చంపేయడం కాక ఇంకేం కనిపిస్తుంది అధికారులకి అని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్ సదా వెక్కి వెక్కి ఏడ్చింది కూడా ఇందుకే. రాత్రి 10 అయింది, బస్ దిగి ఇంటికి వెళ్తూ ఉన్నారు, లేదంటే బైక్ పై మీరు ఒక్కరే వెళ్తున్నారు. మరో నిమిషంలో ఇంటికి వెళ్ళిపోతాం అని అనుకుంటున్న టైంలో సందు చివర ఒక కుక్కల గుంపు మీకోసం అలా కార్చుకుని కూర్చుంటే, మిమ్మల్ని చూసి అరుస్తూ వెంట పడుతూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఢిల్లీలోనే కాదు, ఇప్పుడు హైదరాబాద్ వాసులకి ఇదే సిచ్యువేషన్ ఎదురవుతోంది. హైదరాబాద్లో ఏ వీధికైనా వెళ్ళండి, మీకు కుక్కల గుంపు స్వాగతం పలుకుతూ ఉంటుంది. కనీసం 10 నుంచి 15 కుక్కలు రెడీ టు అటాక్ అన్నట్టుగా చూస్తూ ఉంటాయి. కొత్త వాళ్ళకైతే పై ప్రాణాలు పైనే పోతాయి. అంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. పగలైతే ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి కాస్త ధైర్యం చేసి వాటిని దాటి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ రాత్రి అయితే లేట్ నైట్ ఆఫీసుల నుంచి తిరిగి వెళ్ళేవాళ్ళు, లేదా నైట్ షిఫ్ట్లకి వెళ్ళే వాళ్ళకి గుండె గుబేలమని కొట్టుకుంటూ ఉంటుంది. వీధి కుక్కల బెడదపై మరింత సమాచారంతో మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏం రిపోర్ట్ చేస్తున్నారో చూద్దాం. హైదరాబాద్ నగరంలో ప్రతి చోట రోజు ఎక్కడో ఒక చోట వీధి కుక్కలు వాహనదారుల్ని కరుస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఏదో ఒక ఘటన చూస్తున్నాం. ప్రస్తుతం మనం పూర్తి స్థాయిలో దిల్సుఖ్ నగర్ దగ్గర ఉన్నాం. చూడుకోవచ్చు ఇక్కడ వాహనదారులు. చెప్పండి. కొందరు ఏం చేస్తారంటే ఇక వాళ్ళే రైడర్స్ అన్నట్టు ఫీల్ అయ్యి స్పీడ్గా వెళ్తే వాళ్ళు కూడా ఆ స్పీడ్కి మ్యాచ్ చేయాలని వస్తూ ఉంటారు అనమాట. దానికి సరైన మేనేజ్మెంట్ లేక వాళ్ళు నడపడానికి ఇక ఇందాక కూడా ఇగో దానివల్లనే స్క్రీన్ దానివల్లనే పగిలింది. దట్స్ ద రీజన్ వై
దాని ఏం జరిగింది? ఇంత కుక్క మీ అంబటి పడ్డదా? అంటే స్లో ఆ రీజన్ వల్లనే, కుక్కల రీజన్ వల్లనే ఇలా అయింది. దానివల్ల మొత్తం గార్బేజ్ అంతా పడేస్తారు, అక్కడ స్ట్రీట్ డ్రాగ్స్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఇటు ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో కుక్కలు వెంట పట్టడంతో పూర్తి స్థాయిలో చూడు బండి స్కిడ్ అయ్యి బండి మొత్తం కూడా పగిలిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో 5 minutes బ్యాకే జరిగిందంటూ కూడా ఇక్కడ వాహనదారులు చెప్తున్నారు. బండి స్కిడ్ అయ్యి కుక్క వెంట పట్టడంతో కరుస్తుందో అన్న భయంతో సడన్ బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అయ్యి కింద పడ్డం, మాకు దెబ్బలు తగిలాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఇక్కడ వాహనదారులు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా అవుతుంది. గత చాలా రోజులుగా పూర్తి స్థాయిలో ఈ విధంగా కుక్కలు ఎమ్మడి పడుతున్నాయి. సో రాత్రి అయిందంటే చాలు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే కాలనీలలో పూర్తి స్థాయిలో కాలనీలలోకి వెళ్ళాలన్నా లేకపోతే ఇటు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలన్నా కుక్కలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియని పరిస్థితిగా ఉంటుందని చెప్తున్నారు. కొన్నిసార్లు బైక్ నుంచి కింద పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. తమ చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లల్ని కూడా గతంలో కుక్కలు కరిచాయంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఈ స్ట్రీట్ డాగ్స్కి సంబంధించి ఖచ్చితంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. రోజు రోజుకి కుక్కల సంఖ్య పెరిగిపోతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ యశ్వంత్, వాసు, TV9 హైదరాబాద్.